థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆర్యన్ సుభాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా డైరెక్టర్ అందరికీ నమస్కారం అండి. గొంతు పోయింది. కాదు, ముందుగా పెద్దలందరికీ నా నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యంగా పాదాభివందనం, ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు. తర్వాత ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా నేను ఇక్కడ మైక్ పట్టుకొని ఇలా మాట్లాడుతున్నానంటే మొదటి కారణం మా జగదీష్ గారు, ప్రొడ్యూసర్ సార్. ఈయన మా ప్రొడ్యూసర్ కాదండి, బేసిక్ చెప్పాలంటే మా ఫ్యామిలీ మెంబరు, అంతకంటే ఎక్కువ. నాకు సినిమా ద్వారానే కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ చేశారండి. ఈ కృతజ్ఞత నేను ఎప్పటికీ మర్చిపోను సార్, నా జీవితాంతం గుర్తుంటుంది. ముందు ఫస్ట్ అవకాశం మీరు ఇచ్చారు. ఈ సినిమా తర్వాత ఒక 2 సినిమాలు కూడా రిలీజ్ చేశాను. ఎన్నైనా సరే నా మొదటి ప్రొడ్యూసర్ మీరే. ఎన్ని సినిమాలు చేసినా నా మొదటి ప్రొడ్యూసర్ మీరే. ఎప్పటికీ మీ ఆశీస్సులు నాకు కావాలి, నా తోడుగా మీరు ఉండాలి సార్. తర్వాత నెక్స్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన రెండో వ్యక్తి, నేను సార్ అని పిలుస్తాను, మా వరుణ్ సార్. నాకు అన్న లాంటి వాళ్ళే, అసలు అన్నకంటే ఎక్కువే. ఎంత సపోర్ట్ చేశారంటే షూటింగ్ టైంలో కానీ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ప్రతిదీ నన్ను అడుగుతుండేవాళ్ళు. ఆర్యన్ ఇది ఓకేనా, ఇంకోటి చేద్దామా, ఇంకో షాట్కి వెళ్దామా, చేద్దాం పర్లేదు సార్, టైం అవుతుంది పర్లేదు చేద్దాం, ఇంకోటి చేద్దాం అని చెప్పి. చాలామంది ఏంటంటే టైం అవుతుంది వెళ్ళిపోతాను అంటారు. టైం అయినా పర్లేదు చేద్దాం, సీన్ బాగా వచ్చే వరకు చేద్దాం, షాట్ బాగా వచ్చే వరకు చేద్దామని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం, నా మొదటి అవకాశం, మొదటి హీరో మీరే సార్ నాకు. థ్యాంక్ యూ. అలాగే బేసిక్గా నేను ఒక కథ అనుకున్న తర్వాత ఆ కథకి ఒక మంచి కెమెరామ్యాన్ కావాలండి. ఆ కెమెరామ్యాన్ ఉంటేనే నేను అనుకున్న కథ స్క్రీన్ మీద చూపించగలను. అలాగా ప్రొడ్యూసర్ గారు ఒక మంచి కెమెరామ్యాన్ గారిని పరిచయం చేశారు నాకు. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు కథ చెప్పిన తర్వాత ఎవరికి చెప్పాలంటే కెమెరామ్యాన్ వలి గారు ఉన్నారు, ఆయనకి వెళ్ళి చెప్పు అంటే నేను మధురానగర్లో కలిసి కథ చెప్పానండి. కథ చెప్పి ట్విస్ట్ ఇదే కదా అన్నారు. ఇది కాదన్నా ఇంకా ఉందన్న. తర్వాత ఇంకొంచెం తెలియదు, ఇదే కదా ఇతనే కదా విలన్ అన్నాడు. కాదన్నా ఇంకా ఉందన్నా అన్న. తర్వాత ఇతనే కదా విలన్ అంటే ఇది ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ కదా, కొంచెం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాబట్టి ఈడే విలన్ అని చెప్పి అలా వెళ్తూ ఉంటుంది అనమాట. అలా వెళ్ళి లాస్ట్కి వచ్చేసరికి ఈయనే అన్న ఈ విలను అని చెప్పా. అసలు ఊహించలేదు ఆర్యన్, చాలా బాగుంది. నేను అంతా చెప్పేస్తాను, డబ్బులు వచ్చేస్తాయి అన్నకి కాన్ఫిడెన్స్గా చెప్తున్నానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా సపోర్ట్ చేశారు. అన్న చాలా థ్యాంక్ యూ, నీలాంటి కెమెరామ్యాన్ దొరకడం నాకు నిజంగా చాలా అద్భుతంగా చేసావు. నేను ఎలా అయితే ఊహించుకున్నానో అంతకంటే ఒక 10% ఎక్కువే ఇచ్చావన్నా. థ్యాంక్ యూ సో మచ్. డిఏ కూడా అద్భుతంగా చేసి సినిమాని అంత కలర్ఫుల్గా వచ్చిందంటే అంత కారణం నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చకపోతే కూడా చెప్పండి పర్లేదు, నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకి, అన్న మీరు లేకపోతే మా సినిమాలు లేవన్నా, మా చిన్న సినిమాలు మీరే ముందుండి నడిపించాలి. చిన్న సినిమాలు బతకాలన్నా, చిన్న సినిమాలు ఇంకా రావాలన్నా, చిన్న ప్రొడ్యూసర్స్ రావాలన్నా మీరు జనాల్లోకి తీసుకెళ్తేనే మా సినిమా జనాల్లోకి వెళ్తుంది. ప్లీజ్ మీరు సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి అన్న. మీ మీద హోప్స్తోనే మేము ఏది చేయాలన్నా మీ మీద హోప్స్తోనే చేస్తున్నా అన్న. ఒక చిన్న డైరెక్టర్గా ఒక ఫస్ట్ సినిమా రాసుకుంది కదా, మీరు ముందుకు తీసుకెళ్తారు, జనాల్లోకి వెళ్తుంది, నా సినిమా జనాలు చూస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీ ద్వారానే వచ్చింది. మీడియా వాళ్ళు లేకపోతే మా సినిమా ఎక్కడికి వెళ్ళదన్న. మేము ఎక్కడ అనుకున్నాం అక్కడే ఉండిపోద్ది. మీరు అనుకొని ముందుకు తోయాలి. పెద్ద సినిమాలకి ఆ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ చిన్న సినిమాలకు మీరు సపోర్ట్ ఇస్తేనే మేము ముందుకు వెళ్ళగలం అన్న. ఇంకో 4 సినిమాలు చేయగలం, 4 నిర్మాతలను తెచ్చుకోగలం. మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చి ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొంచెం మాట్లాడొచ్చు కదండి, అదే టైం అయిపోతుందని మీరు కంగారు పడుతుంటే. అలాగే మన హీరోయిన్ మధులిక గారు చాలా బాగా యాక్ట్ చేశారండి కానిస్టేబుల్గా. నేను ప్రొడ్యూసర్ గారు హీరోయిన్ గారిని ఆర్యన్ ఈమె హీరోయిన్ అన్నారు. సార్ కానిస్టేబుల్ పాత్ర కదా,
ఒకసారి ఆలోచించాలి సార్ అంటే ఆలోచించేదేనా ఈమె హీరోయిన్ అన్నారు. ఓకే సార్ అని చెప్పి డ్రెస్ వేసి చూపించారండి. నిజంగా నేను అనుకున్న దానికంటే ఒక 100% ఎక్కువగా కనిపించింది ఆ అమ్మాయి కానిస్టేబుల్గా. చాలా బాగా చేసావు మేడం. ఒక ఫస్ట్ సినిమా అయినా సరే చాలా మెచ్యూర్ ఆర్టిస్ట్గా, అసలు ఎన్నో సినిమాలు చేసిన ఆర్టిస్ట్గా అనిపించింది నాకు స్క్రీన్ మీద. ఒక్క నిమిషం మేడం, ముందుకు రావాలంట, మీడియా వాళ్ళు పిలుస్తున్నారు ప్లీజ్. ఎవరండి? వరుణ్ సార్ అంట. సార్ తర్వాత సినిమాలో వీళ్ళిద్దరు జోడి చాలా మంచిగా అనిపించింది. వరుణ్ సారు, మధులిక, వీళ్ళిద్దరు కానిస్టేబుల్సే అండి. సినిమా మొత్తం కానిస్టేబుల్స్ మీదే ఉంటుంది. అన్న కానిస్టేబుల్స్ అన్న, మీ మీద నేను సినిమా తీస్తున్నా, మీ ఫ్యామిలీలు మా సినిమా చూసినా చాలన్నా మా డబ్బులు మాకు వస్తాయి. ప్లీజ్ అన్న మీరు చూడండి అన్న, మీ ఫ్యామిలీ వచ్చి టికెట్ కొన్నా మా డబ్బులు మాకు వస్తాయన్న, మా ప్రొడ్యూసర్లు బతుకుతారన్న. ప్లీజ్ దయచేసి ఇది ఒక్క సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ టికెట్ కొని మా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఇంకా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, సార్ పరిచయం చేశారు, ఇంకా మంచి మంచి ప్రొడ్యూసర్స్ని, మంచి సినిమాలతో మీ ముందుకు వస్తా. ఈ సినిమాకి మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి అన్న. కానిస్టేబుల్స్ ఫ్యామిలీస్ అలాగే ప్రేక్షక దేవుళ్ళు మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. అలాగే ఈ టెక్నీషియన్స్ అందరూ, నిత్య అమ్మాయి చాలా బాగా పర్ఫామ్ చేసింది. తర్వాత తేజు, భవ్య ఒక మెయిన్ లీడ్ చేసింది దీంట్లో. ఒకసారి రామ్మ, మీరు సినిమా చూసిన తర్వాత ఈ అమ్మాయి గుర్తుండిపోద్దండి మీకు. ఒక మంచి లీడ్ చేసింది, చాలా మంచి క్యారెక్టర్. అలాగే తేజు, నిత్య కూడా ఒక మంచి క్యారెక్టర్, హీరో గారికి మేనకోడలు క్యారెక్టర్ చేసింది. చాలా మంచి క్యారెక్టర్ అండి. ఆ అమ్మాయి నుంచే స్టార్ట్ అవుతుంది కదా. ఇలాగా మంచి టీం ఉంది, సూర్య, ఇలాగ చాలామంది ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే నేను ఇంకో విషయం చెప్పాలి. ముందుగా ఒక డైరెక్షన్ చేయాలంటే సపోర్ట్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండాలండి. నా డైరెక్షన్ డిపార్ట్మెంటు చాలా సపోర్ట్ చేశారు. అలాగే నా రైటర్స్ శ్రీనివాస్ తేజ గారు స్టార్టింగ్ నుంచి అండి, స్టార్టింగ్ నుంచి చాలామంది ఈ సినిమా ఆగిపోద్ది, ఇంకోటి అవుద్ది అని అనేవాళ్ళు. ఏదైనా సరే మనం సినిమా చేస్తున్నామని నాకు ముందు నడిపించారు. ఈయన మా ప్రొడ్యూసర్లు ఇద్దరే, ఏదైనా సరే మన సినిమా చేస్తున్నాం, ముందుకు వెళ్తుంది, హిట్ కొడుతున్నామని వీళ్ళిద్దరు నాకు ఎంకరేజ్ చేశారు. సూర్య, నువ్వు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసావు, థ్యాంక్ యూ. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ కూడా చాలా మంచిగా సెట్లు వేయలేదు కానీ ఆ సెట్లోనే బాగా మేనేజ్ చేశాడు. మేనేజ్ చేయడంలో దిట్టేనా. అలాగే ప్రతి ఒక్కరు మేకప్ కానీ, తర్వాత ఆఫీస్ బాయ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, మా సుభాష్ ఆనంద్ గారు అండి 4 సాంగ్స్ ఇచ్చారు. ఎక్సలెంట్ సాంగ్స్, అసలు థ్యాంక్ యూ సార్, చాలా బాగున్నాయి సాంగ్స్కే. కానిస్టేబుల్ అన్న సాంగ్కి ఎక్కడికి వెళ్ళింది సార్ మా సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో 2 పాటలు ఉన్నాయండి, చాలా బాగుంటాయి. అవి 2 పాటలు కూడా, అవి కూడా త్వరలో రిలీజ్ చేస్తాము. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోరు గ్యానీ, చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నారు మీరు ట్రైలర్లో, చాలా సూపర్గా ఉంటుందండి. మీ సినిమా మొత్తం ఒక రేంజ్ లేసిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే. చాలా బాగా చేశారు బ్రో. డార్లింగ్, నువ్వు వచ్చావో లేదో తెలీదు, చాలా థ్యాంక్ యూ. నేను ఎన్ని చేంజెస్ చెప్పినా నువ్వు ఓపికతో చేసేవాడివి, చాలా థ్యాంక్ యూ. అలాగే సుభాష్ ఆనంద్ గారు కూడా, నేను ఈ పాట కాదండి ఇంకో వర్షన్కి వెళ్దామంటే కూడా నాకు ముందుండి పర్లేదండి చేద్దామని చెప్పి ఎన్ని వర్షన్స్ కావాలన్నా చేసేవాళ్ళు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మా ఎడిటర్ వరప్రసాద్ చాలా బాగా ఎడిట్ చేసావు డార్లింగ్. నువ్వు కూడా ఇక్కడ ఉంటే బాగున్నావు, నువ్వు ఏదో పని మీద ఉండి వెళ్ళిపోయినట్టున్నావు. తర్వాత అందరు ఆర్టిస్టులకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే శివారెడ్డి సార్, చాలా థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని రెంట్ సినిమాలో కలిసాను సార్, మిమ్మల్ని గుర్తులేనేమో మీకు. రెంట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అంతా మేము దగ్గర నుంచి చేయించుకున్నాం, థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. దువాసి మోహన్ సార్, థ్యాంక్ యూ, ఒక మంచి క్యారెక్టర్ చేశారు మా దాంట్లో, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. డే 1 చెప్పాడండి, కథ విన్న తర్వాత సినిమా హిట్ అని ఫస్ట్ చెప్పింది ఆయనే, దువాసి మోహన్ గారే చెప్పారు. ఫస్ట్ నాకు చెప్పింది కథ విన్న తర్వాత, ఆర్యన్ నువ్వు ఎలా చెప్పావో కథ అలా తీస్తే సినిమా హిట్ అని చెప్పారు. అలాగే తీసానని అనుకుంటున్నాను సార్. ఒక్క మాట మాట్లాడండి సార్, మీరు ఒక్క మాట ప్లీజ్. వచ్చిన అతిథులందరికీ, పెద్దలకి, మిత్రులకి, వాస్తుగా నిల్చున్నా, పర్లేదు ఇప్పుడు. హలో, మైక్ దగ్గర 1 2 3. ఓకే. వచ్చిన అతిథులందరికీ, మిత్రులకి, నా తోటి ఆర్టిస్టులకి నమస్కారం. ఈ పిల్లోడు వచ్చి కథ చెప్పిండు నా ఇంట్లో. ఒకటే చెప్పింది చెప్పినట్టు తీయగలిగితే సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. పెద్ద చిన్న తేడా ఏం లేదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ
పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేదు. కథ బాగుంటే సినిమా హిట్, తీయగలిగితే ఇంకా పెద్ద హిట్. సినిమా చెప్పగలుగుతారు, చాలామంది తీయలేరు. చెప్పింది చెప్పినట్టు తీశాడు ఈ అబ్బాయి. ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా హీరో గారు కానిస్టేబుల్ అనే క్యారెక్టర్కు ఒదిగిపోయాడు. అందరూ చెప్పారు, ఇప్పుడు నేను కూడా చెప్తున్నా. పక్కనే నేను నటించిన కాబట్టి, ఆయన పక్కనే ఉంటా కాబట్టి చక్కగా చాలాసార్లు క్యారెక్టర్కి దూకుండేవాడు, చూస్తుండేవాడు, చదువుకుండేవాడు. టైం తీసుకుంటాం. ఏంట్రా బాబు ఇంత చాదస్తాం అనుకున్నా, కానీ స్క్రీన్ మీద చూస్తే ఎంత చక్కగా ఒదిగిపోయాడు. థ్యాంక్ యూ నాన్న. ఆల్ ద బెస్ట్. తర్వాత ఇక్కడికి విచ్చేసిన డల్లింగ్ జగదీష్ గారు, అదిగో ఇక్కడ ఉన్నాడు పుష్ప, కేశవ, పిలవగానే వచ్చావు డార్లింగ్, చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు పిలవగానే వచ్చావు, చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కల్పలత మేడం, చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అలాగే ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. నన్ను మర్చిపోయారు ఇంకా. సారీ. రాగానే కానిస్టేబుల్ డ్రెస్ వేసుకుంటూ వస్తే, ఏందండి కానిస్టేబుల్ వచ్చారు ఏంటి, ఏమన్నా హడావిడి ఉందా, ఆ పర్మిషన్ ఏమన్నా తీసుకోలేదేమో చూడండి. వితిక గారు అడగమంటున్నారు నన్ను ఎందుకు కాస్ట్ చేయలేదని చెప్పి. కానిస్టేబుల్లా మేడం? చెప్పారు కదా మిస్ అయ్యాను మేడం నేను. అది మిస్. ఇప్పుడు పార్ట్ 2లో కంపల్సరీ మీరు ఉంటారు మేడం కానిస్టేబుల్గా. రాగానే అనుకున్నా ఎవరి కొత్త హీరోయిన్ అనుకొని. చాలా థ్యాంక్స్ అండి. ఆర్ట్ డైరెక్ట్. ఇప్పుడు ఈ స్టేజీ ఇంత గ్రాండ్గా చేసి ఇదంతా చేసినందుకు హర్ష గారు ఒక్కసారి రా డార్లింగ్, నువ్వు ఒక్కసారి రా ప్లీజ్, రా. డైస్ ఆర్ట్స్ అధినేత హర్ష ఒకసారి రా. మానశ్వి గారు ఒకసారి కమాన్. హర్ష అండ్ మనస్వి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రాజేష్ కన్నా ఫిలిమ్స్ నుంచి ఇవాళ ఈ ఈవెంట్ ని ఇంత చాలా అద్భుతంగా థ్యాంక్స్ అండి. ఆర్గనైజ్ చేశారు. ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా జరిగిందంటే హర్ష, నేను హర్ష దగ్గరికి వెళ్ళి ఏం డార్లింగ్ ఎలా చేస్తున్నావు ఏంటి అంటే, సినిమా మీద ప్యాషన్ అన్న, నాకు ఆ ప్యాషన్తో ఏదైనా చేస్తాను, నేను ఎంత దూరం అయినా వెళ్తా అన్న, సినిమా అంటే అంత ప్యాషన్ నాకు, నా రూపాయి పోయినా పర్లేదు కానీ నేను సినిమా కోసం ఏదైనా చేస్తాను. నాది డైస్ ఆర్ట్స్ ఫిలిమ్స్ అంటే, నాకు స్టార్టింగ్లో ఆ డైస్ అనేది పలకపోయేది కాదు. అన్న డైస్ అన్న అని చెప్పేవాడు. అలాగా డైస్ ఆర్ట్స్ ఫిలిమ్స్ అక్కడ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి నోటికి కూడా వచ్చేసింది డైస్ ఆర్ట్స్. నైట్కు కల్లో కూడా డైస్ ఆర్ట్స్ చెప్పాలి అన్నట్టు అయిపోయింది. తర్వాత సిద్ధురెడ్డి గారు, ఆయన కూడా చాలా థ్యాంక్ యూ చెప్పండి. ఆయన రాలేదు ఇక్కడికి. ఇంకా మనకు ఇంకా చాలామంది స్పాన్సర్ చేశారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ముందుగా అయితే చాలా థ్యాంక్స్ హర్ష, డైస్ ఆర్ట్స్ ఫిలిమ్స్, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా మర్చిపోయి ఉంటే సారీ అండి. వదిలిపెట్టేసా సార్. ప్రొడ్యూసర్ గారు ఇంకొకసారి లాస్ట్గా థ్యాంక్ యూ సార్. హీరో గారు చాలా థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ, క్షమించండి లేట్ అయ్యేది ఉంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన హీరో గారికి ఇచ్చేద్దాం. హ్యాపీ డేస్, కొత్త బంగారులో ఎన్నో అద్భుతమైన సినిమాలతో మనల్ని అలరించారు.